కొంత సంతోషం మరికొంత బాధ కలగలిపితే దత్తన్న కేంద్ర మంత్రి పదవి. అవును, కేబినెట్ హోదా కల్పిస్తారనుకుంటే స్వతంత్ర హోదా ఇవ్వడంపై తెగ వరి అవుతున్నారు. సీనియారిటీకి తగిన ప్రాతినిధ్యం రాలేదని బాధపడుతున్నారు. కేంద్ర మంత్రిగా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో 3 సార్లు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన దత్తన్న 4వ సారి మోడీ కేబినెట్ లో కొలువుదీరారు. దత్తాత్రేయకు కేబినెట్ హోదా ఇస్తారనే టాక్ వచ్చినప్పటికీ స్వతంత్ర హోదాతోనే సరిపెట్టారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దత్తన్నకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర ఘన స్వాగతం లభించింది. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. దత్తాత్రేయకు కేబినెట్ హోదా ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన వారికి కేబినెట్ హోదా కల్పించిన మోడీ 4 సార్లు ఎంపీ, 3 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన దత్తన్నను లైట్ తీసుకోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఏపీ నుంచి 2 బీజేపీ ఎంపీలకు మొదటిసారే కేబినెట్ హోదా ఇచ్చారు. టీడీపీ నుంచి ఒక్కరికి కేబినెట్, సుజనా చౌదరికి సహాయ మంత్రి అవకాశం లభించింది. ఏపీ నుంచి 4 మంత్రులుగా ఉండగా తెలంగాణ నుంచి ఒక్కరు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి దత్తాత్రేయకు మాట్లాడే అవకాశం తక్కువ. ఇండిపెండెంట్ హోదాలో కేవలం శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చిస్తారు. అదే కేబినెట్ హోదా ఉంటే అన్ని అంశాలపై డిస్కస్ చేసే అవకాశం ఉండేది. దత్తాత్రేయ మాత్రం మోడీ ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానంటున్నారు. ప్రధాని నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. నాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం మొదలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఇండిపెండెంట్ ఛార్జ్ చేయడం కూడా ఒక దాదాపుగా అది క్యాబినెట్తో సమానమైనటువంటిది. కానీ ఇది ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఇది వారికి ఉన్నటువంటి ఆధారం అంతే తప్ప ఇది ప్రధానమంత్రిని ఇది చేయమని అడగడం అది న్యాయబద్ధం కూడా కాదు. ప్రధానమంత్రి ఏది అవసరం అనుకుంటారో అది చేసినారు. దానికి అందరం మేము సంతోషంగానే ఉన్నాం. పీఎం మోడీ ఏ బాధ్యత ఇచ్చినా చేసే సత్తా దత్తాత్రేయకు ఉందన్నారు బీజేపీ పక్ష నేత లక్ష్మణ్. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వ్యక్తం చేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రివర్గంలో బండారు దత్తాత్రేయ గారికి స్థానం కల్పించడంతో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నది. తమ ప్రతినిధిగా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, తెలంగాణ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా బండారు దత్తాత్రేయ గారి యొక్క సేవలు దోహదపడతాయని చెప్పి సర్వత్రా కూడా ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి అసలే ప్రాతినిధ్యం లేని సమయంలో ఇండిపెండెంట్ అయినా సరే అంటూ సరిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి బీజేపీ వర్గాలు.